Hello job seekers, welcome to our channel Job High Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, టుడే ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. సో మనకి మీషో నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీకు ఐడియా ఉంటాయి కదా. సో దాంట్లో మీకు ట్రైనీ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో మీకు సోషల్ మీడియా రోల్ గురించి పూర్తి వివరాలన్నీ తెలిసి ఉండాలన్నమాట. అంటే మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్ ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన రోల్ అనమాట ట్రైనీ రోల్. సో ఈ రోల్లో మీరు ఏం వర్క్ చేయాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఏం స్కిల్స్ ఉండాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్, అలాగే రెజ్యూమే అండ్ ఇంటర్వ్యూ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే న్యూ వ్యూయర్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ రోల్ మనకి మీషో నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ట్రైనీ సోషల్ మీడియా రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి లొకేషన్ మనకి బెంగళూరు, కర్ణాటక నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో మనకి మీషో టీమ్ కోసం అయితే స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఇంట్రో లాగా. మీరు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఇంటర్వ్యూకి యూజ్ అవుతుంది. అలాగే మనకి అబౌట్ ద రోల్ కోసం కూడా మెన్షన్ చేశారు క్లియర్గా. సో మనకి మోస్ట్లీ 6 million+ ఫాలోవర్స్ అయితే ఉంటారు కదా ఇలాంటి పెద్ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్కి. సో మీరైతే మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట బ్రాండ్ హ్యాండిల్స్ అవిను. అలాగే మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఇలాంటి వాటి మీద మేనేజింగ్ చేయడానికి. అలాగే మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్స్, కొలాబరేషన్స్ వీటి మీద అయితే కూడా నాలెడ్జ్ ఉండాలి. ఓనర్షిప్ స్కిల్స్ అవేను. సో మనం ఈ పర్టికులర్ జాబ్లో మనం ఏం చేస్తాము అనేది వాట్ యూ విల్ డూ ఇక్కడ డిస్క్రైబ్ చేశారు చూడండి. సో నేను ఈ కంప్లీట్ స్టెప్స్ అన్నీ నేను తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు స్టెప్ బై స్టెప్ జెమినీలో. సో చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ మీషో ట్రైనీ సోషల్ మీడియా రోల్లో మనకి ఫస్ట్ 5 million పైగా ఉన్న సోషల్ మీడియా ఫాలోవర్స్ బేస్ని మేనేజ్ చేయాలని చెప్తున్నారనమాట ఈ రోల్లో. మనకి జనరల్లీ పెద్ద అకౌంట్స్కి 5 million+ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆ ఫాలోయింగ్ అనేది మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ ఎంగేజ్మెంట్ అనమాట. అంటే మనకి కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళతో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కలిసి బ్రాండ్ క్యాంపెయినింగ్ అవి ఉంటాయి కదా, అలాగే మనకి అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఐడియా మీకు ఉంటుంది. సో బ్రాండ్ క్యాంపెయినింగ్స్ అండ్ అఫిలియేట్ వీడియోలను ప్లాన్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరందరూ కలిసికట్టుగా వర్క్ చేసి. అలాగే మనకి కాంటెంట్ ఎగ్జిక్యూషన్ అని మెన్షన్ చేశారు. సో మనకి పబ్లిషింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ అండ్ స్నాప్చాట్. సో ట్రెండ్స్ని బట్టి మనం ఏ కంటెంట్ ఎప్పుడు పోస్ట్ చేయవచ్చు అనేది మనం ప్లాన్ అయితే చేసుకోవాలన్నమాట. సో దీని ద్వారా అలాగే జనరేటివ్ ఏఐ, అంటే మనకి ఇప్పుడు ఏఐ తెలుసు కదా, కాపీ రైటింగ్ అండ్ డిజైనింగ్ వీటికి వాడుతూ ఉంటాం కదా ఏఐ టూల్స్. సో మనకి కాంటెంట్ క్రియేషన్ ప్రాసెస్ సులభం చేయడానికి మనకి ఏఐ టూల్స్ వాడడంపై ప్రయోగాలు అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంత ఎఫెక్టివ్గా చేయగలము అనేది మనకి ఏఐ యూజ్ చేసి మనం టూల్స్ అయితే డిజైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ట్రెండ్ అనాలిసిస్. సో ఇది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ చేంజెస్ అండ్ కాంపిటేటర్ మూవ్స్. అంటే మనకి మార్కెట్లో ఏదైతే మార్పులు వస్తున్నాయో అలాగే కొత్త ట్రెండ్లను ఎప్పటికప్పుడు మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలన్నమాట, అప్డేట్ అయి ఉండాలి ట్రెండ్స్ని బట్టి. సో చేంజెస్ అండ్ ట్రెండ్స్ మనకి బాగా ఇంపార్టెంట్ అనమాట ఈ జాబ్ రోల్లో. సో ఇదన్నమాట మనకి జాబ్ రోల్. సో వాట్ యూ విల్ నీడ్, మీకు ఏం కావాలి జాబ్ రోల్లో అనేది చెప్తున్నారనమాట. సో క్రియేటివ్ స్కిల్ అయితే ఉండాలి. సో కాంటెంట్ క్రియేషన్ మీద, డిజైన్, పోర్ట్ఫోలియో, సోషల్ మీడియా వర్క్ ఇలా ఉంటాయి కదా. మనకు పోర్ట్ఫోలియో అనేది ఇంపార్టెంట్ ఇలాంటి రోల్స్లో. సో మనకి ఒక పోర్ట్ఫోలియో అయితే కంపల్సరీ ఉండాలి. అంటే రెజ్యూమే లాంటిదే అనమాట పోర్ట్ఫోలియో. సో మనకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ అదర్ షార్ట్ ఫామ్ వీడియో ప్లాట్ఫామ్స్ మీద ఫెమిలియారిటీ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే ఎఫిలియేషన్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. మానిటైజేషన్ మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉండాలని చెప్తున్నారు. అలాగే క్యూరియాసిటీ కూడా ఉండాలి కొత్త టూల్స్ నేర్చుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్స్. సో దట్ మీకు వర్క్ ఇంకా ఈజీ అవుతుంది. అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్లో మీరైతే వర్క్ చేయగలగాలి. సో క్రియేటర్స్, ఎడిటర్స్ అండ్ మార్కెటర్స్ ఎవరైతే కాంటెంట్ ప్రాజెక్ట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో పర్సనల్లీ ఆర్ అకాడమికల్లీ,
సో వాళ్ళు వచ్చేసి మనకి సోషల్ మీడియా, కామర్స్ అండ్ టెక్నాలజీతో ఇంటర్సెక్ట్ అయి ఉండాలని చెప్తున్నారు. సో అబౌట్ మీషో ఇక్కడైతే కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. సో వాళ్ళ మిషన్ ఏంటి, కల్చర్ అండ్ టోటల్ రివార్డ్స్ ఇది కూడా పెట్టారు చూడండి. సో వీళ్ళకి 9 ప్రిన్సిపల్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, మోస్ట్లీ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. వాట్ యు నో అబౌట్ మీషో, ఇట్లా డిఫరెంట్ వాట్ ఆర్ ద 9 ప్రిన్సిపల్స్ వి ఫాలో ఇలాగా. సో కాంపెన్సేషన్ కూడా మనకి బోత్ క్యాష్ అండ్ ఈక్విటీ బేస్డ్ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మనకి వెల్నెస్ ప్రోగ్రామ్స్, హెల్త్ రిలేటెడ్ ఉంటాయంట కదా, మీ కేర్, ఇలా ప్రోగ్రామ్స్ అయితే పెడుతున్నారు. సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే మనకి ఫిజికల్గా, మెంటల్గా, అలాగే ఫినాన్షియల్ అండ్ సోషల్ వెల్నెస్గా వీళ్ళు బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెంట్స్ కూడా ఉంటాయన్నమాట మనకి. అలాగే మనకి అడ్వాన్స్ శాలరీ సపోర్ట్, రీలొకేషన్ అసిస్టెన్స్, ఫిక్స్డ్ బెనిఫిట్ ప్లాన్స్, ఇలాంటి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనకి మంచి కంపెనీ అని చెప్పచ్చు. సో మనకి దీనికి సంబంధించి రెజ్యూమే టిప్స్ చూసుకునేటప్పటికి ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ అయితే షోకేస్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు మనకి ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా, లేకపోతే ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ ఉన్నా, పర్సనల్ కాంటెంట్ క్రియేషన్ ప్రాజెక్ట్ ఉన్నా, సో మీరు దాంట్లో ఏమైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ని అయితే పోర్ట్ఫోలియోలో లింక్ చేసి యాడ్ చేయండి అనమాట. నాకు ఇలా ఉంది, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, సో దట్ వాళ్ళకి ఐడియా వస్తుంది. మీకు ఒక అకౌంట్ ఉండి మీరు ఒక మేనేజ్ చేసుకోగలరు అంటే ఈ జాబ్కి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు కదా. పైగా ఇది పెద్ద కంపెనీ కాబట్టి, ఈ కామర్స్ కంపెనీ, మీకు ఇంకా శాలరీ కూడా ఎక్కువ వస్తుంది. సో మనకి హైలైట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఏఐ ఫెమిలియారిటీని. అంటే మనకి ఇప్పుడు అంతా ఏఐతోనే నడుస్తుంది కాబట్టి ఫస్ట్ వచ్చేసి మీరు మీ అకౌంట్లోనే ఏఐ యూస్ చేసి టూల్స్ క్రియేట్ చేస్తారు కదా, చాట్ జీపీటీ, క్యాన్వా, ఏఐ ఇమేజ్ జనరేటర్స్, ఇవి వాడి మేము మా అకౌంట్లో బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తామనేది మీరైతే చెప్పాల్సి ఉంటుంది. అలాగే మెట్రిక్స్ మ్యాటర్. సో ఇది వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ సేయింగ్ ఐ మేడ్ వీడియోస్, ఐ క్రియేటెడ్ వీడియోస్ దట్ గాట్ ఇన్ని మిలియన్ వ్యూస్. సో మీ రిజల్ట్స్ అనేది మీరు నెంబర్లో చూపిస్తే ఇంపాక్ట్ బాగుంటుందని చెప్తున్నారనమాట ఇందులో. అలాగే బైలింగ్యువల్ అడ్వాంటేజ్ అంటే మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ప్రొఫిషియెంట్గా ఉన్నాము అని చెప్పాల్సి ఉంటుంది, ఒకటే లాంగ్వేజ్ కాకుండా. సో ఇది ఇండియాలోని వివిధ ప్రాంతాల క్రియేటర్లకు పనిచేయడానికి మీకు ప్లస్ అవుతుంది అని మనకి చెప్తున్నారు. సో ఇవి మీరు రెజ్యూమేలో ఇలాంటి పాయింట్స్ మెన్షన్ చేస్తే మీ రెజ్యూమే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో కూడా మెన్షన్ చేసుకోవచ్చు ఈ పాయింట్స్. సో మనకి ఇంటర్వ్యూ టిప్స్ వచ్చేటప్పటికి వాళ్ళు మంత్రాస్ అని మెన్షన్ చేస్తారు కదా, 9 మంత్రాస్, 9 గైడింగ్ ప్రిన్సిపల్స్. సో ఇదేంటంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఫస్ట్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్తున్నారు. వీటి గురించి తెలుసుకుని మీ సమాధానాల్లో వీటిని వాడండి అని చెప్తున్నారు అనమాట. సో అండర్స్టాండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్. సో ఫస్ట్ ఎఫిలియేట్ లింక్స్ ఉంటాయి కదా, అవి ఎలా పనిచేస్తాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ సేల్స్ ఎలా పెంచుతారు, ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ ఉంటే మంచిది. అలాగే అనలైజ్ దర్ కరెంట్ సోషల్ మీడియా. సో మనకి మీషో, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా. సో ఈ సోషల్ మీడియాలో ఏమన్నా మార్పులు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే డెసిషన్స్, ప్రొయాక్టివ్ అప్రోచ్ మీద మీరు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే అకౌంట్ ఇంకా బెటర్ అవుతుంది అనే పాయింట్స్. అలాగే బిఏ సెల్ఫ్ స్టార్టర్. సో ఇది ఒక ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరని, అలాగే మీ టైం కూడా మేనేజ్ చేయగలరని వాళ్ళకైతే ఎగ్జాంపుల్స్తో మీరైతే డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేస్తేనే మీకు ఇలాంటి జాబ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను చెప్పినవన్నీ మోస్ట్లీ ఫాలో అవ్వండి. సో మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా అప్లై నవ్ అని చెప్పి. సో ఇక్కడ క్లిక్ చేసేయండి ప్రాసెస్. సో మనకి పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే క్రియేట్ చేసుకోండి. అలాగే రెజ్యూమే ఆర్ సీవీ మ్యాండేటరీ. సో నేను ఇందాక మెన్షన్ చేసిన టిప్స్ అయితే మీరు వాడచ్చు. రెజ్యూమే ఆర్ సీవీలో పోర్ట్ఫోలియో ఈజ్ వెరీ మ్యాండేటరీ. సో మీకు ఏమైనా అకౌంట్ ఆర్ ఏదైనా ఉంటే ఛానల్స్, దాన్ని ఎగ్జాంపుల్గా అది కూడా ఇవ్వచ్చు. సో మీరు ఎంత బాగా మేనేజ్ చేశారనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోల్ కూడా సోషల్ మీడియాది కాబట్టి. సో ఫుల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఈమెయిల్, అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇది స్టార్ అయితే లేదు, కరెంట్ లొకేషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు. సో కరెంట్ ఏమైనా కంపెనీలో వర్క్ చేస్తే దాని డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ లింక్స్ ఏమి స్టార్స్ లేవు, మ్యాండేటరీ కాదు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అలాగే అప్లికేషన్, క్వశ్చన్, అసైన్మెంట్, సోషల్ మీడియా అని ఉంది కదా. సో ఇది వచ్చేసి ఇక్కడ మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్స్ ఇది మెన్షన్ చేయండి, జెండర్. అలాగే బెంగళూరులోనే బేస్ అయి ఉన్నారా అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో అయితే ఇవ్వాలి. ఇది బెంగళూరు కాబట్టి ఎస్ అని ఇచ్చేసేయండి. సో షేర్ 1 ఇన్స్టాగ్రామ్ రీల్ ఐడియా ఫర్ మీషో యాప్ హ్యాండిల్ దట్ కెన్ డ్రైవ్ ఫాలోవర్ గ్రోత్, ఇంక్లూడ్ ద మెయిన్ ఐడియా, బిజినెస్ ఆబ్జెక్ట్, హూక్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద రీల్. ఇది మీరు కాపీ చేసి ఏఐలో పేస్ట్ చేసినా మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పేస్ట్ చేస్తాను జెమినీలో, చూద్దాము ఏం ఆన్సర్ ఇచ్చింది అనేది. 1 సెకండ్. సో మనకి
ఇది పెట్టగానే మనకి ఆన్సర్ అయితే ఇది ఇస్తుంది. లోపల నేను మిగతా ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదిగోండి ఇక్కడ పాయింట్స్ ఇచ్చింది చూసారా. సో వీటిలో ఏదో ఒకటి స్ట్రక్చర్ చేసుకుని రాసేయడమే అందులో. సో ఇదే అన్నమాట పాయింట్స్ మెన్షన్ చేయాల్సినవి. అక్కడ మనకి ఇక్కడ బాక్స్ ఇచ్చారు కదా, సో పేస్ట్ చేసుకుని రీల్ స్ట్రక్చర్ అనేది మెయిన్ ఐడియాలో అక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేయండి. సో షేర్ కాలేజ్ ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్ వేర్ యూ డిమాన్స్ట్రేటెడ్ స్ట్రాంగ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇది కూడా మీ అందులో ఇవ్వండి. యాజ్ ఇట్ ఈస్ కాకుండా కొంచెం మార్చి ఇవ్వండి. అలాగే షేర్ యువర్ క్రియేటివ్ పోర్ట్ఫోలియో, దీనికి సంబంధించి కూడా ఇవ్వండి. హౌ డూ యూ గెట్ టు నో అబౌట్ దిస్ రోల్. సో లింక్డ్ఇన్, మీషో జాబ్ సైట్, మోస్ట్లీ మీషో జాబ్ సైట్ అని అయితే మెన్షన్ చేయండి. సో సబ్మిట్ యువర్ అప్లికేషన్. సో ఇదే ప్రాసెస్. మీకు ఏమైనా తెలియకపోయినా జెమినీ ఆర్ చాట్‌జీపీటీ యూస్ చేసి మీరైతే ఫిల్ చేయొచ్చు. మీకు డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ రోజుకి జాబ్ మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. రేపు ఇంకొక జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హై తెలుగు ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.